ఇటువంటి తత్వము తెలిసినటువంటి వాడికి కో మోహ కశోక ఏకత్వమను పశ్యత. ఇది ఈశావాస్యోపనిషత్తులని మంత్రం. ఇవి చెప్తూ మరొక చోట మరొక వాక్యాన్ని చెప్తున్నారు. ఏకో హి రుద్రో నద్వితీయాయతస్థు. ఉన్నది ఒకటే రుద్రుడు, రెండో వస్తువు లేదు అంటే అప్పుడు రుద్రుడు ఒకడే ఉన్నారు. ఇక్కడ మళ్ళీ విష్ణు అంటే రుద్రుడిలోకి వెళ్ళిపోయారు ఏంటండి? మరి ఏకో నారాయణ ఉంది, ఇక్కడ ఏకో హి రుద్రో నద్వితీయాయతస్థు ఉంది. ఏది కరెక్టు? రుద్ర విష్ణు ఒకే తత్వం యొక్క రెండు పేర్లే తప్ప తత్వం ఒకటి అని ప్రతిపాదన. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు ఇవ్వాలి అంటే భగవత్పాలు వారి ఉద్దేశము సంపూర్ణమైన ఏకత్వ ప్రతిపాదనయే. రెండవది లేదు అంటానికి అద్వైతం అంటాం, మరొకటి కాదు. ఏకత్వమే అద్వైతం, దాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ. అందుకే సర్వత్ర దైత్యా సమతాముపేత సమత్వమారాధనమచ్యుతస్య. ఇది శంకర భగవత్పాదులకు ఇష్టమైన వాడి మాట అండి. అంటే విష్ణు పురాణంలో ప్రహ్లాదులు వారి మాటను ఇక్కడ ఇచ్చారు. ప్రహ్లాదులు వారు ఏం చెప్పారంటే అందరిలో పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, అతడు సమం, పరమాత్మ సమం. ఇందాక చెప్పినట్టు తలలు వేరు శరీరాలు వేరు, కానీ పరమాత్మ మాత్రం సమంగా ఉంటాడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నాడు. ఆ సమత్వాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు యోగి. అందుకే సమత్వం యోగముచ్యతే. ఈ సమత్వం ఎవడైతే తెలుసుకుంటాడో ఆ సమత్వం తెలుసుకోవడమే అచ్యుతిని ఆరాధన. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ మాటని సమత్వం ఆరాధన అచ్యుతస్య. అందుకో దైత్యులారా, మీరు సమబుద్ధి కలిగి ఉండండి, సమదృష్టి కలిగి ఉండండి, ద్వంద్వములకి చెదిరిపోకండి, పరమాత్మయందు సమబుద్ధి కలిగి ఉండండి అనేటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో దాన్ని ఉటంకిచ్చారు ఇక్కడ. అంటే ప్రహ్లాదుడి హృదయం కూడా ఏకతత్వ ప్రతిపాదనయే అని చెప్తూ, విశేషం అంటే విస్తార సర్వభూతస్య విష్ణో సర్వమిదం జగత్. ఈ సర్వ జగత్తు విష్ణువు యొక్క విస్తారమే. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకున్నా చాలండి. ఎప్పుడైనా మనస్సు విష్ణువు తప్ప అన్యము వెళితే అన్యమనేది వేరే లేదయ్యా, అంతా విష్ణువే అనే విషయాన్ని ఎంత అందంగా చెప్తూ, విష్ణువుని అనేక విధములుగా భావించడం కాదయ్యా, అన్నీ ఒకటిగా తెలుసుకోవడం అనే విషయాన్ని తెలియజేసి, ఇటువంటి సహస్రనామ జపస్య అనురూపం, ఇది తెలియజేసే సహస్రనామాల్ని జపించితే దీన్ని మానస స్నానము అంటారు అన్నారు ఇక్కడ. కనుక మానస స్నానం ఏదయ్యా అంటే భగవన్నామ జపమే. 1000 నామాలు జపమే స్నానం. స్నానం చేయింది శుద్ధి కాదు కదా. అందుకే పొద్దున్న చాలాసేపు స్నానం చేసామండి, ఆయన అరగంట చేస్తేనే గంట చేసే లాభమేముంది. కానీ అసలు స్నానం ఏదయ్యా అంటే భగవన్నామ స్నానం. అందుకే మానసం స్నానం విష్ణు చింతనం అని స్మృతులు ఎందు చెప్పిన వాక్యాన్ని చెప్పారు ఇక్కడ. ధర్మశాస్త్రాల్లో ఏం చెప్తారంటే ఒక గొప్ప విషయం, ధర్మములు ఎన్నో చెప్తారు. ఎప్పుడెక్కడ ఎలా ప్రవర్తించాలి, ఏ ఏ సమయాల్లో ఎలా ఉండాలి, ఒకవేళ అధర్మాలంటే ఏమిటి, అవి ఎలా చెయ్యకుండా జాగ్రత్త పడాలి, ఒకవేళ చేస్తే ప్రాయశ్చిత్తాలు ఏమిటి, ఇవన్నీ చెప్పి చివరికంటాడు, ఎన్ని తెలుసుకున్నా మనము అన్నీ చెయ్యలేం గనక అన్నిటికంటే ముఖ్యం నిరంతరం భగవన్నామస్మరణ చేయడం ధర్మశాస్త్రాలు చెప్పి చివరికి. అంతెందుకు, ఈ మాటనే కదా సుఖయోగేంద్రులు అజామిళోపాఖ్యానం ద్వారా మానవుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. అందుకే కదా ఈ జీవితం ఉదయం నుంచి ప్రాయశ్చిత్తం కోసమే ఉపాధృతి క్షయార్థం అంటున్నాం. వేటికి ప్రాయశ్చిత్తం? ఈ జన్మలోకే కాదు, గత జన్మల నుంచి పోగు చేసుకోవచ్చు కర్మమాలిన్యములు. వాటి నుంచి ప్రాయశ్చిత్తం కోసమే నిత్యం సంధ్యాధ్యానుష్ఠానాలు యజ్ఞయాగాది కర్తవులు ఇవన్నీ చెప్పాడు. కానీ వేల కొలది ప్రాయశ్చిత్తాలు చేసినప్పటికీ కూడా ఎంత పాపాన్ని పోగొట్టుకెళ్తాయ్యా? పైగా ఎన్ని పాపాలు చేసావో నీకు తెలియదు. పాపాలు పోగొట్టుకోవడానికి తగ్గ ప్రాయశ్చిత్త కర్మలు అంతకంటే తెలియవు. ఇంకా తెలియని గాడికి చెయ్యడం ఎక్కడుంది? ఇది మహా కష్టం. కానీ ఎన్ని రకాల ప్రాయశ్చిత్త కర్మలు చేసినా పాపాలు పోవడం కష్టం. ఒకవేళ పోయినా పాప వాసన పోదు. దానికి ఉదాహరణ చెప్తాడు. కల్లుకుండకి మూత మూసి గంగతో అభిషేకం చేసినా దాన్ని కల్లుకుండే అంటాడు, తెలుసుకోని చెప్పాడు ఇక్కడ. కనుక నీలో పాప వాసనలు పాప సంస్కారాలు బోల్డ్ పెట్టుకుని ఏమి చేసే లాభమేమయ్యా? కనుక పాప వాసన కూడా తీసేసేది ఏది అంటే భగవన్నామస్మరణయే, మరొక మార్గం లేదు. చిన్న విషయం కాదు అని ప్రతిపాదన చేశారు. అవన్నీ ఒట్టంకిస్తూ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతూపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశుచి. అసలు ఏదో యాంత్రికంగా చేసేస్తున్నాం కనుక ఆ టైంకి కొంచెం జల్ చేసుకుంటాం, కానీ ఒక్కసారి ఒక్క శ్లోకానికి అనుభూతి వచ్చేస్తుంది భక్తుడికైతే. వాడు పవిత్రుడైనా అపవిత్రుడైనా అన్ని అవస్థలు దాటిపోయిన వాడైనా ఎవడు పుండరీకాక్షుని స్మరిస్తాడో వాడు బాహ్యము అభ్యంతరము కూడా, అంటే లోపల బయట కూడా వాడు శుచి అయిపోతాడు అన్నారు. ఎంతో బాగుంటుంది, గొప్ప మాట అండి. ఎవరిని స్మరిస్తే? పుండరీకాక్షుడు. ఏదో ఉంది అందులో,
ఆ శబ్దం ఎందుకు చెప్పారు? ఆ నామం వచ్చినప్పుడు చూద్దాం పుండరీకాక్షుడికి. మొత్తానికి పుండరీకాక్షం అనే అద్భుతమైన మాట తెలియజేశారు ఇక్కడ.